ఫైనల్లీ మ్యాడ్ స్క్వేర్ రివ్యూతో అయితే వచ్చేసాం. ఈ మూవీ ఒక ఫోర్స్డ్ సీక్వెల్లా లేకపోతే నిజంగానే హిలారియస్ ఎంటర్టైన్మెంటా? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమా యూత్ఫుల్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యాడ్ సీక్వెల్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కథ పూర్తిగా లడ్డు అంటే విష్ణు పెళ్లి చుట్టూ తిరుగుతుంది. లడ్డు స్నేహితులు మనోజ్, అశోక్, దామోదర్లు చేసే పనులతో సినిమాలో హాస్యం పుట్టుకొస్తుంది. మొదటి భాగంలో పెళ్లి సంబంధిత సన్నివేశాలు నవ్వు తెప్పిస్తే, రెండో భాగంలో సునీల్, సత్యం రాజేష్ల కామెడీ ఆకట్టుకుంటుంది. భీమ్స్ అందించిన సంగీతం, శామ్ దత్ ఛాయాగ్రహణం సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. అయితే కథలో బలం లేకపోవడం పెద్ద మైనస్. కొన్ని సన్నివేశాలు బలవంతంగా అనిపిస్తాయి. మ్యాడ్తో పోలిస్తే ఈ సీక్వెల్లో హాస్యం కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. నటులు ప్రదర్శన, కొన్ని ఫన్నీ ఎపిసోడ్ సినిమాని నడిపించే అంశాలుగా ఉన్నాయి. సాదా సీదాగా నవ్వించే కామెడీ ఇందులో ఉన్నప్పటికీ గొప్పగా మెప్పించే అంశాలు మాత్రం మిస్ అయ్యాయి. ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ రిపీట్ వాల్యూ అంత ఉండకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మ్యాడ్ స్క్వేర్ యూత్కి కనెక్ట్ అయ్యే కామెడీతో వచ్చింది. లడ్డు పెళ్లి కోసం స్నేహితులు చేసే హడావిడి నవ్వు తెప్పిస్తుంది. సునీల్, సత్యం రాజేష్ టైమింగ్ సూపర్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి, కానీ కథ బలహీనంగా ఉండడం, కొన్ని సీన్స్ డల్గా అనిపించడం మైనస్. మ్యాడ్ రేంజ్లో హాస్యం లేకపోయినా నటులు సినిమాల్ని లాగారు. ఒకసారి చూసేయండి, టైంపాస్కి బాగుంటుంది. మీరు ఆల్రెడీ ఈ మూవీని వాచ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.